హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గోంగూర చేస్తున్నాను. గోంగూరకు కావలసిన పదార్థాలు: గోంగూర, పచ్చిమిర్చి, జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు, మినపపప్పు, బెబ్బర్లు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపులకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా చేయాలనో చూపిస్తాను. కడాయిలో వాటర్ పోయాలి. ఇవి వాటర్ మరుగుతూ ఉంటాయి. దాంట్లో శనగపప్పు, కందిపప్పు, బెబ్బర్లు, ఇవి మూడు మరగాలి బాగా. ఓకేనా ఫ్రెండ్స్? బాగా మరిగినాక ఒక కొద్దిగా ఉడికినాయంటే మీత వేద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు గోంగూర వేద్దాం. దీంట్లో పల్లీలు, పచ్చిమిర్చి ఇష్టమైతే కచ్చాపక్క కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం. దీంట్లో జీలకర్ర, పసుపు, కొద్దిగా ఉడకనిద్దాము. వెల్లుల్లి కూడా ఇలానే వేయాలి, చాలా బాగుంటుంది ఇలా వేస్తే. సాల్ట్ తగినంత. ఇక ఇలా ఉడుకుతుంది. దీనికి కొంచెం పప్పు గుత్తితోటి కచ్చా పక్క అనుకుందాం. ఇది రోటీలోకి, చపాతీ, జొన్న రొట్టెలకైతే సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెకు, సజ్జ రొట్టెలకు ఇది పాతకాలం వంటనండి. అమ్మమ్మల నాటిది. మా అమ్మ చేసేది చాలా బాగా అనిపించేది. 3-4 డేస్ అయినా ఖరాబ్ అయ్యేది కాదు. కొత్తిమీర అండి, ఇది కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో.